Question. 2024 నుండి 2025 సంవత్సరానికి జీఎస్టీ స్థూల వసూళ్ల అంచనా మొత్తం ఎంత? Option A. 34,825 కోట్ల రూపాయలు. Option B. 54,825 కోట్ల రూపాయలు. Option C. 44,825 కోట్ల రూపాయలు. Option D. 64,825 కోట్ల రూపాయలు. The correct answer is 44,825 కోట్ల రూపాయలు. Question. ఢిల్లీలో వాయు కాలుష్యం సవాళ్లు మరియు అవకతవకలను ఏ నివేదిక హైలైట్ చేసింది? Option A. నీతి ఆయోగ్ నివేదిక. Option B. ప్రపంచ బ్యాంకు నివేదిక. Option C. కాగ్ నివేదిక. Option D. IMF నివేదిక. The correct answer is కాగ్ నివేదిక. Question. ఇండో-యుఎస్ సంయుక్త నావికాదళ వ్యాయామం ఎక్కడ ప్రారంభమైంది? Option A. ముంబై. Option B. చెన్నై. Option C. విశాఖపట్నం. Option D. కొచ్చి. The correct answer is విశాఖపట్నం. Question. ఏ దేశ వీసా ఫీజులు ఏప్రిల్ 1 నుండి 15% వరకు పెరగనున్నాయి? Option A. యునైటెడ్ స్టేట్స్. Option B. ఆస్ట్రేలియా. Option C. యునైటెడ్ కింగ్డమ్. Option D. కెనడా. The correct answer is యునైటెడ్ కింగ్డమ్. Question. ఇటీవలి నివేదికల ప్రకారం ఫ్రీ 2025లో భారతదేశ రక్షణ ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి? Option A. 8%. Option B. 10%. Option C. 12%. Option D. 15%. The correct answer is 12%. Question. యునెస్కో ప్రపంచ ఇంజనీరింగ్ దినోత్సవం 2025 ప్రచారం కోసం IMAREST ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది? Option A. ప్రపంచ బ్యాంకు. Option B. నీతి ఆయోగ్. Option C. యునెస్కో. Option D. IMF. The correct answer is యునెస్కో. Question. బ్రో ఏ కనుమను తిరిగి తెరిచింది? ఇది కాశ్మీర్, లడెక్ కీలక అనుసంధానాన్ని పునరుద్ధరించింది. Option A. రోహ్తాంగ్ కనుమ. Option B. నాథూలా కనుమ. Option C. జోజిలా కనుమ. Option D. షిప్కిలా కనుమ. The correct answer is జోజిలా కనుమ. Question. భారతదేశం కమ్యూనిటీ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఏ దేశంతో 10 అవగాహన ఒప్పందాలు MOUs కుదుర్చుకుంది? Option A. భూటాన్. Option B. బంగ్లాదేశ్. Option C. నేపాల్. Option D. మయన్మార్. The correct answer is నేపాల్. Question. ఇటీవలి ప్రకటన ప్రకారం ఉద్యోగులు ఏ ప్రయోజనం కోసం 42 రోజుల ప్రత్యేక సాధారణ సెలవుకు అర్హులు? Option A. సమావేశాలకు హాజరు కావడం. Option B. అవయవ దానం. Option C. అనారోగ్యంతో ఉన్న బంధువులను చూసుకోవడం. Option D. ప్రభుత్వ సేవ. The correct answer is అవయవ దానం. Question. RBI డిప్యూటీ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? Option A. ఉర్జిత్ పటేల్. Option B. శక్తికాంత దాస్. Option C. పూనం గుప్తా. Option D. రఘురాం రాజన్. The correct answer is పూనం గుప్తా. Question. స్వదేశ్ దర్శన్ 2.0 కింద 93.17 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్తో ఏ ప్రాంతం అభివృద్ధి చెందనుంది? Option A. వారణాసి. Option B. జైపూర్. Option C. అలెప్పి, ఆలప్పుళ. Option D. గోవా. The correct answer is అలెప్పి, ఆలప్పుళ. Question. పార్లమెంటు ఇటీవల ఆమోదించిన ఏ బిల్లు వలసలు మరియు విదేశీయుల నియంత్రణకు సంబంధించినది? Option A. పౌరసత్వ సవరణ బిల్లు. Option B. విదేశీ మారక నిర్వహణ బిల్లు. Option C. వలసలు మరియు విదేశీయుల బిల్లు. Option D. డబ్బు అక్రమ చలామణి నిరోధక బిల్లు. The correct answer is వలసలు మరియు విదేశీయుల బిల్లు. Question. ఒడిశాలో ప్రారంభ బాల్య విద్య కోసం ప్రారంభించిన కొత్త కార్యక్రమం పేరు ఏమిటి? Option A. విద్యాదాన్. Option B. శిక్షా అభియాన్. Option C. శిశు వాటిక. Option D. బాల వికాస్. The correct answer is
శిశువాటిక. Question. అంతరిక్ష విజ్ఞానంలో ఆసక్తి ఉన్న యువ మనస్సుల కోసం ఇస్రో కార్యక్రమం పేరు ఏమిటి? Option A. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కార్యక్రమం. Option B. యువిక 2025. Option C. చంద్రయాన్ 4. Option D. ఆదిత్య L1 పొడిగింపు. The correct answer is యువిక 2025.